నిత్యము నిన్ను స్తుతించెదరు. యాక్చువల్గా 3 నివాసాలు ఉండాలి మనిషికి, తెలుసా? 3 హౌసెస్. ఒకటి డొమెస్టిక్ హౌస్, 2 గాడ్లీ కన్స్ట్రక్టెడ్ హౌస్ చర్చ్, 3 శాశ్వతమైన ఇల్లు ఎటర్నల్ హౌస్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు ఇల్లు ఉంది అంటే అద్దిల్లు అన్నా పర్లేదు, ఉందే అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇల్లు లేని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మీకు తెలుసా? ఏసైకి ఇల్లు లేదు, అందరికీ ఉంది. ఇక్కడ అందరికీ ఇల్లు ఉంది. ఎవరికి లేదు? ఏసైకి ఒక్కరికే ఇల్లు లేదు, ఒక్కరికే. ఆయనకి సంఘమో లేదు, ఆయనే సంఘం అన్నాడు. ఏమన్నాడా? నేనే సంఘం. హల్లెలూయా. ఆయనకి ఒకే ఒక ఇల్లు, శాశ్వత ఇల్లు, దట్ ఎటర్నల్ హౌస్ ఉంది పైన. మనిషిగా మనకి 3 గృహాలు ఇచ్చాడు ఆయన, శాశ్వతానికి ఉదాహరణ. అసలు సంఘంలో నివసించేవాడికి ఏమొస్తుందంటే ద పర్మనెంట్ రిలేషన్షిప్ దేవుడితో పర్మనెంట్గా. నీ ఇంట్లోకి వచ్చి ఉప్పుడబ్బా ఎక్కడా నాకు తెలుస్తుందా? నీ ఇంట్లోకి వెళ్ళి నేను గబగబా గ్యాస్ లైటర్ కొట్టాలా నాకు తెలుస్తుందా అక్కడ పెట్టావు నువ్వు? కానీ నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు సంఘంలో నీకు చెబుతున్నాడు, ద పర్మనెంట్ స్ట్రక్చర్ నీకు దేవుడేస్తున్నాడు. హల్లెలూయా. ఎలాగంటే ఒక మనిషిగా నువ్వు బ్రతకడానికి, ఒక మనిషిగా నువ్వు ఉండడానికి, నీకు ఏ ఇల్లు అయితే దేవుడిచ్చాడో అది డొమెస్టిక్ హౌస్. నువ్వు బ్రతకడానికి ఏ ఇల్లు నీకు దేవుడు, నువ్వు బ్రతుకును పెంపొందించుకోవడానికి, బ్రతుకు చాలా గొప్పగా ఉండడానికి దేవుడు నీకు చర్చ్ అనే హౌస్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైతే డొమెస్టిక్ ప్లేస్లోంచి ఈ యొక్క కన్స్ట్రక్టివ్ ప్లేస్లోకి వస్తాడో వాడే ఎటర్నల్ ప్లేస్లోకి వెళ్తాడు. హల్లెలూయా. సంఘాల ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి దర్శనం ఉంటుంది. నేను చెప్పలేదు, ఏం చెప్తుంది? బైబిలే చెప్తుంది. సంఘం ద్వారా, నా సంఘం ద్వారా. సంఘం ఎవరన్నారు ఇందాక? క్రీస్తే సంఘం. హల్లెలూయా. ఆయనే శిరస్సు, ఆయనే సంపూర్ణత, ఆయనే గొప్పోడు. ఆయన ద్వారా తప్ప, ఆ ఆధారశిల ద్వారా తప్ప మనము మా తండ్రి దగ్గరికి మనం